హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చాక ఏం చేశాను అనేది ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను. సో హైదరాబాద్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర లోకల్ ట్రైన్ ఎక్కి తర్వాత కాచిగూడ వచ్చేసాము. కాచిగూడ వెళ్తే మాది డెల్టా ఎక్స్ప్రెస్. అది టైమింగ్ 10:20కి. మేము ఎర్లీగా రావడం వల్ల ఏంటంటే స్టేషన్లోనే కూర్చున్నాము. ఎవ్రీ టైం మాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడో దగ్గర సీట్ దొరుకుతుంది కూర్చోవడానికి. బట్ ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. రీజన్ ఏంటో తెలీదు. మేబీ ఎర్లీగా వెళ్ళడం, ఆ పక్కన 2 ప్లాట్‌ఫామ్స్ మీద ట్రైన్స్ రావడం. సో, జనాలందరూ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ అలా ఉండే. ఇంక మాకు సీట్ దొరకలేదు కాబట్టి ఇంక మేమైతే అక్కడే వెయిట్ చేసి ఇంక కిందే కూర్చొని తెచ్చుకున్న ఫుడ్ అయితే తిన్నాము. అక్కడ ఎస్కలేటర్ దగ్గర చిన్న గొడవైంది. ఎవరికో అంటే అందరూ ఒకేసారి ఎక్కడం వల్ల ఆ లిఫ్ట్ ఆగింది. ఆగిన దగ్గర ఒకరినొకళ్ళు తోసుకుంటూ గొడవ పడ్డారు. అండ్ మేమైతే డైరెక్ట్‌గా మా ఊరికి చేసుకోకుండా గుంటూరు అక్క, బావ ఉండే దగ్గరికైతే చేసుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ అక్కడ దిగి అక్కడ అక్క వాళ్ళని కలిసి ఒకవేళ మా అక్క కూడా నాతో వస్తానంటే తీసుకెళ్దాము అని చెప్పేసి ఇంక అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకేంటంటే స్నాక్స్ ఏం తెచ్చుకోలేదు అని చెప్పి మా హస్బెండ్ అయితే బింగో తీసుకొచ్చారు. అంటే వెంటనే నిద్ర పట్టదు కదా ట్రైన్ ఎక్కాక అని చెప్పి ఏదో ఒక సిరీస్ చూసుకుంటూ అలా తినొచ్చు అని. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అలా ముందే తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేశారు. ఇంకా డోర్స్ కూడా ఓపెన్ చేయరు కదా. కానీ జనరల్ బోగీస్ దగ్గర చాలామంది ఏంటంటే ఎక్కి నుంచొని సీట్స్ ఆపుకోవడం కోసం డోర్స్ ఓపెన్ లేకపోయినా నుంచుంటారు. ఇంకా లోపల నుంచి ఎవరో ఒకరు తీసినప్పుడు ఏంటంటే వాళ్ళే డైరెక్ట్ ఎంటర్ అవుతారు కాబట్టి అలా సీట్స్ ఆపుకొని జనరల్ బోగీలో అంటే ఇంకా వాళ్ళ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళందరూ అలా ఆపుకుంటారు. ఇంక మేమైతే వెయిట్ చేసాము. అంటే మేము మా బోగి ఎక్కడొస్తుంది ఏంటి అది చూసుకొని అప్పుడు మేమైతే ముందుకెళ్ళాము. ఈలోపు ఎక్కే వాళ్ళు కూడా ఆ రష్ తగ్గిపోతుంది కదా అనేసి. ఎందుకంటే మనం ముందు వెళ్ళినా అక్కడ డోర్స్ ఓపెన్లో ఉండవు. సో మనకి మళ్ళీ ఆ రష్లో హడావుడి అవ్వడం తప్పితే ఏముండదు. ఇంకా ఎక్కి కూర్చున్న తర్వాత ఒక 40 మినిట్స్కి అయితే ఇంకా టైం అవ్వగానే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే సైడ్ లోవర్ వచ్చింది, నాకేమో కింద ఇటు సైడ్ లోవర్ వచ్చింది. ఇంకా పడుకున్నాము. ఇంక మా హిస్టరీ మీకు ఆల్రెడీ చెప్పాను ఎప్పుడు వాష్రూమ్ దగ్గరే అని. అదేంటో అర్థం కాదు. నెల రోజులు ముందు బుక్ చేసుకున్నా అక్కడే సీట్స్ వస్తాయి. ఇంకా మార్నింగ్ అయితే అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. మేము 4:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయాము. మా అక్క ముందు రోజు అయితే బ్రేక్ఫాస్ట్కి దేనికి పిండికి నానబోసుకోలేదు, మర్చిపోయిందంట. అందుకని చెప్పి సరే ఏముందిలే అందరం ఉన్నాం కదా బెల్లపన్నం బాగుంటుంది అని చెప్పి బెల్లపన్నం అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా దానిలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించి దాన్నైతే కలిపేసిందనమాట. ఇంకా నన్ను అడిగింది తింటారు కదా అని చెప్పి ముందే చేసే ముందు తింటామనే చెప్పాము. బట్ ఇదివరకు చిన్నగా ఉన్నప్పుడు మార్నింగ్ మార్నింగ్ బెల్లపన్నం అంటే ఇంట్రెస్టింగ్గా తినేది. నేను మొన్న నోటీస్ చేసింది ఏంటంటే నాకు ఇష్టమే బెల్లపన్నం, బట్ స్టిల్ ఎందుకో తినాలి అన్న ఇది రాలేదు. నాకు అలానే అనిపించింది, మా హస్బెండ్కి మా బావకు కూడా కష్టంగానే అనిపించింది. బెల్లపన్నం ఎందుకో ఇదివరకు రోజులలాగా మార్నింగ్ మార్నింగే తినాలంటే తినలేకపోతున్నాం. అంటే మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ తినలేకపోతున్నామా, లేదు అంటే నిజంగానే మార్నింగ్ మార్నింగే స్వీట్ తింటే ఎగుడు కొడుతుందో అర్థం కాలేదు. ఇలాచి కూడా దంచేసేసింది ఫ్లేవర్ కోసం. ఇంకా పక్కనైతే కొంచెం గీ అయితే తీసి పెడుతుందనమాట. కొంచెం లాస్ట్‌లో కలిపితే ఫ్లేవర్ బావుంటది కదా అనేసి. మా అక్క వాళ్ళ ఇంట్లో అయినా, మా ఇంట్లో అయినా నెయ్యి అయితే ఎప్పుడూ ఉంటది. కొంచెమైనా ఉంటది. ఒక అరగిద్దైనా ఉంటది. నెయ్యి లేకుండా మా ప్రపంచం నడవదేమో అని అనిపిస్తది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు గేదెలున్నాయి. అండ్ పెరుగు, పాలు, వెన్న, నెయ్యి ఇవన్నీ మాకు అలవాటు. ఇంకా పాపనైతే స్కూల్‌కి పంపించేసాం. మార్నింగ్ లేచాక కొంతసేపు మాతో స్పెండ్ చేసింది. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్‌లో చూసుంటారు కదా. రిటర్న్ వచ్చాకైతే ఇంకా ఆమెతో హోంవర్క్ చేయించడానికి వీళ్ళు పడే అష్ట కష్టాలు నాకు అర్థం కాదండి. ఎల్‌కేజీకి ఈ హోంవర్క్‌లేంటో. సరే అప్పట్లో మనలాగా ఏమైనా నార్మల్‌గా ఉన్నాయా బుక్స్ అంటే లేదు. ఆ లైన్స్ ఏంటో నాకు అర్థం కాదు. డైరెక్ట్ ఏబీసీడీలు నేర్పిస్తే అయిపోతది కదా. స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, కర్వ్స్, లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్, అప్‌వర్డ్ అంట, డౌన్‌వర్డ్ అంట. వామ్మో! ఇంక వీళ్ళ బుక్స్ చూస్తే అంటే అన్నీ ఇంక కాన్సెప్ట్స్ మీద, థీమ్స్ మీద నేర్పించి వాళ్ళు ట్రై చేస్తున్నట్టున్నారు. ఇంక పిల్లలు ఎలా ఉంటారు హోంవర్క్ చేయాలంటే అష్ట కష్టాలు కదా. ఇంక మేమేంటి నువ్వు తొందరగా హోంవర్క్ చేస్తే నేను బయటికి తీసుకెళ్తాము, నేను బాబాయ్ బయటికెళ్తున్నాం, నేను తీసుకోకుండా వెళ్తాము అది ఇది అని చెప్తే ఇంకా ఆమె కొంచెం ట్రై చేసింది రాయడానికి. హోంవర్క్ అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజు జర్నీ చేసి వచ్చాము కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గుంటూరులో ఫ్రూట్ మార్కెట్‌కి బావ వాళ్ళు ఫ్రూట్స్ కోసం వెళ్దామని అనుకున్నారు. ఇంకా నేను మా హస్బెండ్ కూడా అడిగాము. మేము వస్తాము ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి. ఇది ఎందుకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది నాకు అంటే మా బావ వాళ్ళు కొలీగ్స్ ఒక 4, 5 మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ వెళ్ళి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకుంటారు.
మొన్న అయితే వాళ్ళు తీసుకున్నది అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, బత్తాయి, ప్రోమోగ్రనేట్, మొక్కజొన్న కంకులు తీసుకున్నారు. ఇంకొక ఐటెం ఏదో ఇవన్నీ డైరెక్ట్ ట్రేస్ తీసుకుంటారు. ఆ తెచ్చుకున్న ట్రేస్ అన్నిటిని ఏంటంటే కలిపి ఒక దగ్గర ఒకళ్ళ ఇంట్లో కూర్చొని స్ప్లిట్ చేసుకుంటారు అన్నీ ఈక్వల్‌గా. అలా చూసుకుంటే నాకైతే చాలా రీజనబుల్‌గా అనిపించింది. లాస్ట్‌లో చెప్తాను నేను ఎంత ప్రైస్ పడిందనేది. అసలు ముందు వీళ్ళైతే ఫ్రూట్స్ ఎక్కడ క్వాలిటీ బాగున్నాయి అండ్ ఏమేమి ఉన్నాయి అని చెప్పైతే చూసారు. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే మాట్లాడేసుకున్నారు ఫ్రెష్‌గా ఉన్నాయి అని చెప్పి. ఇక్కడ అవకాడో నాకు బాగా రీజనబుల్‌గా అనిపించింది. 22 అవకాడోస్ ₹1000 పడినాయి. అంటే అది మళ్ళీ స్ప్లిట్ వెళ్ళిపోయినప్పుడు నలుగురి మీద ఇంకా తక్కువ పడుతుంది కదా, నాకు మంచిగా అనిపించింది. ఇంకా అన్నిటికంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే బ్లూబెర్రీస్. అసలు క్వాలిటీ ఎంత బాగున్నాయి అంటే తీసుకోలేదు, ఎందుకంటే 3500 చెప్పారు. 12 బాక్సెస్ ఉన్నాయి దానిలో. బట్ మేము ఎక్కువ లూలులో తీసుకుంటాము. నాకు అక్కడ లూలులో ఏంటంటే చిన్నవి అనమాట ఆ బెర్రీస్. ఇక్కడైతే మాత్రం చాలా పెద్దగా ఫ్రెష్గా బాగున్నాయి. అండ్ బత్తాయి ఎందుకో నాకు అంటే నార్మల్‌గా తీసుకునే వాళ్ళకి, ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదని అనిపించింది. కేజీ ₹50 చెప్పారు. మేము 10 కేజీస్ తీసుకున్నాము. మరి 10 కేజీలు తీసుకునే వాళ్ళకి, 2 కేజీలు తీసుకునే వాళ్ళకి తేడా ఉండాలి కదా! తేడా అయితే ఏం లేదు. అందరికి ₹50కే ఇచ్చారు. ఇంక ఇక్కడైతే నియర్ బై శ్రీ సూర్య అని బ్రేక్‌ఫాస్ట్ సెంటర్ ఒకటి ఫేమస్ అంట. ఇక్కడ మీరు టిఫిన్ తీసుకుంటుండండి, ఇంక మేము మిగతాయి చూస్తామంటే ఇంక నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ టిఫిన్ తీసుకున్నాము. నిజంగా బాగుంది. దీనిలో ఫేమస్ ఏంటంటే స్వీట్ పొంగల్. మా బావ అది తీసుకున్నారు. ఇంకా ఇడ్లీ సాంబార్ కూడా బాగుంటుందంట. అది తీసుకొని ఇంకా టిఫిన్ కట్టించుకొని వచ్చేసాము. ఈలోపు ఇంకేవైతే కొన్నామో అవన్నీ అయితే సంచుల్లోకి వేయించుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళే రూట్లో మళ్ళీ ఆకుకూరలు చెప్పింది మా అక్క. ఇంకా ఆకుకూరలు తీసుకున్నాం. ఎప్పుడు ఒకళ్ళ దగ్గరే తీసుకుంటారంటే సో ఆవిడ బాగానే ఇచ్చింది. ఇంకా తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేరే వాళ్ళ ఇంట్లో కూర్చొని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు 4 ఈక్వల్ హాఫ్స్. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చాకైతే ఇంకా మా వదిన నేనైతే అవి సర్దేశాము. అంటే అన్నీ ఒక సంచికి కలిపేసుకొని వచ్చేసాము కదా, దేనికి అవి సపరేట్గా పెట్టుకున్నాము. ఎందుకంటే మళ్ళీ అలానే ఉంచేస్తే ఒకదాని మీద ఒకటి తగిలి ఒత్తిడి పడుతుంది కదా. ఇప్పుడు లైక్ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది కదా, అది మళ్ళీ నలిగిపోతుందేమో అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్, అవకాడోస్, బత్తాయి, ప్రోమోగ్రనేట్, పపాయ అండ్ మొక్కజొన్న కంకులు అనమాట తీసుకున్నది. ఇవి అన్నీ కలిపి ఇప్పుడు ఇక్కడ బయట పెడుతున్నవి అన్నీ కలిపి ₹1225 అయ్యింది. మీరేమంటారు, రీజనబుల్లా కాదా అనేది కామెంట్ చేయండి. బయట విడిగా ఫ్రూట్స్ తీసుకుంటే ఎలా ఉన్నాయంటే కాస్ట్ మేము అది కూడా కనుక్కున్నాము. యాపిల్ కేజీ ₹300 ఉంది. ప్రోమోగ్రనేట్ కేజీ 400 ఉంది. కానీ ఇక్కడ మేము తీసుకున్నవి కేజీ కంటే పైనే ఉంటాయి. ప్రోమోగ్రనేట్స్ ఆల్మోస్ట్ 12, 11 వచ్చాయి. మరి అవే చాలా కాస్ట్ ఉంటాయి కదా, దీనిలో మాకు ఈ 1220లో ఇన్ని ఫ్రూట్స్ వచ్చినాయంటే నాకైతే చాలా రీజనబుల్ అని అనిపించింది. ఇలా తీసుకుంటే కూడా బెటరే. ఎవరన్నా ఇలా తీసుకునే వాళ్ళు ఆల్రెడీ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ప్రైజెస్ హైదరాబాద్లో ప్రైజెస్ ఆబ్వియస్గా కంపేర్ చేసుకోకూడదని అనిపించింది నాకైతే. హైదరాబాద్లో కొంచెం బిట్ కాస్ట్లీ ఉన్నాయి అని అనిపించింది. ఇక్కడే రీజనబుల్ అనిపించింది. అవకాడోస్ ఇక్కడ ఒక 6 ఏమో వచ్చినట్టున్నాయి మా అక్క వాళ్ళకి. వీళ్ళకి 6 అంటే బాక్స్లో 22, అవి ₹1000 అంటే ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత తక్కువ పడ్డాయి అని చెప్పేసి. ఇంక ఇవి సర్దుకుంటూ అయితే ఫుల్ జోకులు వేసుకున్నాము నేను మా వదిన. అంటే నా వీడియోస్ నేను ఏం చేస్తా అని చెప్పి మా వదిన పక్క నుంచి రన్నింగ్ కామెంటరీ లాగా తనే చెప్తుందనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇవి ఈరోజు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాము, ఇవి తీసుకున్నాము అని చెప్పి మా వదిన అయితే నన్ను ఎక్కిరిస్తుంది. ఇంకా అవన్నీ బయటికి తీసిన తర్వాత అంటే నేను, మా హస్బెండ్, మా బావ వెళ్ళాము. మా అక్కకి మా వదినకి తెలీదు మేము ఏమేమి తీసుకున్నామని చెప్పి. అప్పుడు అవి చూసిన తర్వాత ఏవెంత పడ్డాయి అని చెప్పి మమ్మల్ని అయితే అడిగారు. ఇంకా నేనైతే చెప్తున్నాను. అవకాడో అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ కలిపి 2500 పే చేశారు అక్కడ. ప్రోమోగ్రనేట్ ఒక 2000 ఎంతో పే చేశారు. అన్నిటికీ కలిపి ఓవరాల్గా 4000 సంథింగ్ చేంజ్ పడింది. 4700, 4900 పడింది. 4900 స్ప్లిట్ ఫర్ 4 మెంబర్స్. సో అట్లా చూసుకుంటే 1225 పడింది. కొంచెం అటు ఇటు ₹1, ₹5, ₹10 మళ్ళీ డిఫరెన్స్ ఉంటే మీరు ఏమనుకోకండి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి నీకు లెక్కలు కూడా రావా అని చెప్పి కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. మేము తీసుకున్న డ్రాగన్ ఫ్రూట్ అయితే పింక్ కలర్. ఇంకా అక్కడ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది పియర్స్ ఫ్రూట్ ఉంటుంది కదా, అది కూడా ఉండింది. అన్నీ ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉన్నాయి. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అన్నీ ఫ్రెష్ ఉన్నాయి. అంత మార్కెట్ని నేను ఎప్పుడూ ఈవినింగ్ బెంగళూరులో అంతకుముందు జాబ్ చేసేటప్పుడు ట్రావెల్ చేస్తూ బస్సులో నుంచి చూడడమే తప్ప
ఇట్లా లైవ్‌గా మార్నింగే వేలం పాటలు వేసేటప్పుడు ఆరెల్స్ ఇలా ఫ్రెష్‌గా ఉన్నప్పుడైతే నేను ఎప్పుడు చూడలేదు. ఇంక వీటన్నిటిని ఏంటంటే దేనికి దానికి సెపరేట్‌గా కవర్‌లో ఏసేసాము. మళ్ళీ అన్నీ కలిసుంటే పాడవుతాయేమో అని చెప్పి కొన్ని ఇంకా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు కదా అనేసి ఏ కవర్‌కి ఆ కవర్‌లో పెట్టేస్తే అది మాత్రం ఈజీ ఉంటది యూజ్ చేసుకోవడానికి. అండ్ వచ్చినట్టు ఏమున్నా గానీ సార్ట్ చేసేసుకుంటే ఇంట్లో చిరాకు అనేది ఉండదనమాట ఎవరికైనా గానీ లేడీస్‌కి. అది నాకు మాత్రం అర్థమైంది. కానీ మా అక్కకున్నంత ఎక్స్‌పీరియన్స్, మా వదినకున్నంత ఎక్స్‌పీరియన్స్ నాకు లేదు కాబట్టి స్టిల్ నేను ఇంకా హైదరాబాద్‌లో చాలా అలవాటు చేసుకోవాలి. మనకి రాగానే సర్దే అలవాటు అంటే అంత తొందరగా లేదు. అట్‌లీస్ట్ నేను రాగానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే రిలాక్స్ అయిన తర్వాతే ఏదో ఒక వర్క్ అయితే చేస్తాను. మళ్ళీ ఇక్కడ తీసుకున్న ఫ్రూట్స్ అయితే ఇంకా కొన్ని మళ్ళీ స్ప్లిట్ అనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత కొన్ని మా ఊరు, కొన్ని మా వదిన వాళ్ళ ఊరు, కొన్ని అక్క వాళ్ళు ఉంచుకున్నారు. ఇట్లా మాకైతే ఫుల్ ఫన్ అయిందక్కడ. అండ్ వెల్ స్పెంట్ డేస్ అనమాట. ఆ 2 రోజులు మాత్రం మా అక్క వాళ్ళ ఇంట్లో. ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే మళ్ళీ మా ఊరొచ్చేసాము. ఇక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మంచిగా టైమ్ పాస్. హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది గానీ అస్సలు మా దగ్గర ఎండలు అసలేం తగ్గలేదు. డోర్లు వేసేస్తే మళ్ళీ ఈవినింగే ఓపెన్ చేస్తున్నాం. అంత ఇబ్బందిగా ఉంది. ఇంక బయటకెక్కడికెళ్ళట్లేదు కాబట్టి ఆబ్వియస్‌గా క్యారమ్స్ ఆడుతూ మేమైతే టైమ్ స్పెండ్ చేస్తున్నాం. ఆ వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. ఇంటికొస్తే నాకైతే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తది. ఈ ఆఫీస్ రోజు హడావుడి, ఈ స్ట్రెస్ నుంచి అయితే బాగానే రిలీఫ్ అని అనిపిస్తది. ఇంటికొచ్చాక ఏమైనా వీడియోస్ తీయాలన్నా, చేయాలన్నా గానీ చాలా కష్టంగా అనిపిస్తది. ఎందుకంటే ఆ ప్రాసెస్‌లో గుర్తు కూడా రాదు నాకు కొన్ని సార్లు. బట్ వి ఆర్ హావింగ్ గుడ్ టైమ్. ఈ వీడియోకైతే అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.